అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులను మభ్యపెట్టలేవు జగన్ రెడ్డి, దళితులకు చేసే అన్యాయాన్ని కప్పి పుచ్చలేవని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4.5 ఏళ్లలో దళితులపై 6,000కు పైగా దాడులు జరిగాయని అన్నారు. 188 మంది దళితుల్ని హత్య చేశారని, దళిత దీన జనార్దనుడిగా నా ఎస్సీ నా ఎస్టీ అంటూ ఊదరగొట్టే జగన్ రెడ్డి పాలనలో వారానికి 4 దళితులు హత్యలకు, 6 హత్య యత్నాలకు, రోజుకు 2 దళితులు దాడులకు, వారానికి 3 దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి ఏ మొహం పెట్టుకుని విగ్రహం ఆవిష్కరణ చేస్తామని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుక ₹1,00,000 ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఒక్కరికి ఇవ్వలేదని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో వైకాపాకు చెందిన నూతన్ నాయుడు, అతని భార్య కలిసి దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ను ఇనుప కడ్డీలతో కొట్టి శిరోముండనం చేశారని తెలిపారు. కేవలం ఓట్ బ్యాంక్గా మలుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకి ప్రారంభించడం, ఈ కూడా అమరావతి ప్రాంతంలో అభివృద్ధిలో ఒక స్మృతిమానంగా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ గతంలో 140 కోట్లతో అంబేద్కర్ గారి స్మృతిమానాన్ని భూమిని కేటాయించిన సంగతి కూడా నేను గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వాలు. మరి ఈరోజు ఏదైతే ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి దాంట్లో ఒకసారి అందరూ కూడా ప్రశ్నించాల్సింది, ఈరోజు ఆ దాడులు చూపిస్తే జరగని రోజు లేదు అసలు దాడి. మీకు చాలా వరకు ఒక్కొక్క జిల్లాలో మీరు తీసుకుంటే పులివెందల నుంచే స్టార్ట్ చేసుకుంటే 2020 డిసెంబర్లో నాగమ్మ అనే దళిత పైన అత్యాచారం చేసి ఈరోజు వరకు ఆ నిందితులను అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా ఈరోజు దేశంలో ఈ క్రైమ్ రికార్డుల్లో కూడా దళిత మహిళలపైన ఈరోజు కేసులు ఉంటే నెంబర్ 1 ఉంది మన రాష్ట్రం. అలాగే 2019-22 మధ్యకాలంలో 1,294 నేరాలు జరిగితే అందులో 834 లైంగిక దాడులు, అది కూడా దళితులపై. అక్రమ ఇసుక రవాణా అవుతుందని చెప్పి ప్రశ్నిస్తే వరప్రసాద్ అనేటువంటి దళితుల్ని గుండు గీయించారు. ఇలా వ్యక్తులపైన దాడులు, అక్రమాలు ఇలాంటివన్నీ చేసి దళితుల ఓటు గురించి ఆలోచన చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు జగన్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభించుకుని ఆ ఓట్ బ్యాంక్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది ఎంతవరకు ఆయనకి అంబేద్కర్ గారి ఆశయాలు ఇంప్లిమెంట్ చేయకుండా, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇటు వ్యవసాయానికి కానీ, ఉపాధికి సంబంధించి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ దూరం చేస్తూ దళితులకి ఒకవైపు దాడులు పెంచి, ఒకవైపు వారికి ఏమీ రాజ్యాంగపరంగా ఉండేటువంటి అధికారాలు రాజ్యసభలో కానీ మన ప్రాతినిధ్యం లేదు. ఇతరత్ర ఈరోజు యూనివర్సిటీస్లో ఇంతకుముందు ప్రాతినిధ్యం ఉండేది, మా ప్రభుత్వంలో